అందరికి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కీర్తిరాజ్ బ్లాగ్స్. ఈ రోజు ఏంటి అంటే ఎప్పుడు నేను చేసి పెడతా కదా మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, బట్ ఇప్పుడు ఏంటి అంటే నా దగ్గరికి మా అక్క వాళ్ళు వచ్చారనమాట. నన్ను అసలు ఏం చేయనివ్వట్లేదు వంట, అంటే వాళ్ళ స్పెషల్ రెసిపీస్ ఈ రోజు చేసి నాతో టేస్ట్ చేపిస్తా అని చెప్పారు. సో మా అక్క వాళ్ళని పరిచయం చేస్తా. ఫస్ట్ చూడండి ఎవరెవరో. కమాన్ గైస్. అక్క హాయ్, సుమక్క, సోని అక్క అనమాట. అండ్ వంటల్లో చాలా స్పెషలిస్టులు, ఎంత బాగా చేస్తారంటే చాలా బాగా చేస్తారు. అండ్ వీళ్ళ స్పెషల్ రెసిపీస్ ఏంటో కూడా నేను ఈ రోజు మీకు వ్లాగ్ లో పెడతాను. ఫస్ట్ అక్క వాళ్ళు పరిచయం చేద్దాము. అక్క నువ్వు ఏం స్పెషల్ చేస్తున్నావు? ఈరోజు మా అక్క మటన్ కర్రీ అనమాట. నువ్వు అక్క? చికెన్ బిర్యానీ. సో ఈ రోజు అయితే ఏం ఆలస్యం లేకుండా మంచిగా చేసుకొని తిందాము. అండ్ అలాగే వాళ్ళు ఎలా చేస్తారో రెసిపీస్ కూడా చెప్తారు, చూసి చేసుకోండి చాలా ఈజీగా. అండ్ తెలంగాణ స్పెషల్స్ అంట. మనం కూడా ఇంకెప్పుడు అంటే లేట్ చేయకుండా చేసి చూపిస్తాం మీకు. అక్క రెడీ అయిపోయాయి మరి? అన్ని రెడీ పెట్టుకున్నా. అన్ని ఇవేంటి నాకు? ఇది కొబ్బరి. దేనిలోకి? మసాలా మటన్ కర్రీలోకి ముందే మసాలా చేసుకున్నారా? అది ఆనియన్ పేస్ట్. ఇది పోపులోకి. పోపు. ఇదేమో బిర్యానీలోకి అక్క? అది చికెన్ బిర్యానీలోకి. ఇది మసాలా కొత్తగా చూస్తున్నా నేను. అవును, ఇది తెలంగాణలో స్పెషల్ కొబ్బరి పొడి చాలా బాగుంటది. అంటే బిర్యానీలోకి మటన్ లోకి రెండిట్లో బిర్యానీలోకి కాదు, ఇది మటన్ కర్రీ చికెన్ కర్రీ గ్రేవీ కోసం. అంటే మటన్ లో కొబ్బరి పొడి వేస్తాం. ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నా. యాక్చువల్ గా నేను మటన్ చేస్తే కొబ్బరి వేసుకోను అనమాట. చూద్దాం, కొబ్బరితో మసాలా చేసి మటన్ కర్రీ చేస్తున్నారు. అండ్ అలాగే అది చికెన్ ఇది మ్యారినేట్ చేసి పెట్టాను. ఫస్ట్ వాష్ కడిగేసేసి ఆయిల్, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా వేసి పెరిగేసి కలిపి పెట్టాను. హాఫ్ అన్ అవర్ కలిపి పెట్టాలి. పక్కకి ఎక్కువ హాఫ్ అన్ అవర్ ఉంచాలి దీన్ని. హాఫ్ అన్ అవర్ ఉంచితే అప్పుడు ముక్కకు పడుతుంది. నువ్వు మటన్ ఏదక్క? మటన్ కర్రీ ఇక్కడ వాష్ చేసి పెట్టుకున్నా. మటన్ కర్రీ వాష్ చేసి పెట్టుకున్నావా? ఓకే. మరి ఏం మాత్రం ఆలస్యం చేయకుండా మీరు త్వరగా చేసేస్తే నేను త్వరగా తిని మీ టేస్ట్ ఎలా ఉందో చెప్తా. అలాగే మన ఫాలోవర్స్, మన సబ్స్క్రైబర్స్ కూడా ఇదే రెసిపీని మీరు ఎలా చెప్తారో అలా ట్రై చేసి చూపిస్తారనమాట. ఎలా ఉంది బాగుంటే కనుక పక్కా కమెంట్ చేయండి. వాళ్ళ ఐడీస్ కొన్ని మెన్షన్ చేస్తా. అండ్ బాగోకపోయినా సరే వాళ్ళకి మెసేజ్ చేయండి. సో రైట్, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. త్వరగా చేయండి అక్క. ఇట్స్ ఆల్మోస్ట్ టైం చాలా 2 అయిందా? 1 అవుతుందా? చేసేద్దాం ఫస్ట్ టైం. అండ్ నార్మల్ రైస్ చేస్తారా అక్క? బాస్మతి రైస్ తో? బాస్మతి బాగుంటుందా? సో ఈరోజు మనం జస్ట్ చూస్తాం అంతే, తింటాం. నాకైతే ఫుల్ గా ఆకలి అవుతుంది. మార్నింగ్ దోశ తిన్నా అయినా సరే ఆకలి అవుతుంది. ఎందుకంటే మనకు నాన్ వెజ్ అంటే ఎప్పుడైనా సరే ఆకలి వేస్తుంది. అది టైం లేదు, ఏం లేదు. నాలాగే ఉన్నారు కొంతమంది ఇక్కడ వెయిట్ చేస్తూ. బట్ వాళ్ళు ఫ్రేమ్ లోకి రారనమాట, ఎందుకంటే వాళ్ళు ఇంకా సెలబ్రిటీస్ కాబట్టి. ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేసుకున్నారు. కొంచెం వేడి అవ్వాలి. ప్యాన్ పెట్టేసుకున్నారు. పైన లైట్ ఆన్ చేద్దాము. మీకు తెలుసు కదా ఎప్పుడు నేనే చేసేదన్నమాట. బట్ మా ఇంటికి అక్క వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు అసలు నాతో ఏ పని చేయించట్లేదు. మొత్తం టిఫిన్స్ దగ్గర నుంచి ఈవినింగ్ డిన్నర్ వరకు మొత్తం వాళ్ళే చేస్తున్నారు అనమాట. అండ్ ఈ రోజు అయితే పక్కగా నేను వాళ్ళ చాలా బాగున్నాయి టేస్ట్ కూడా, అందుకే వాళ్ళ రెసిపీస్ మీకు చూపిద్దాము, పక్క మీరు కూడా చేసుకొని తింటారు అని చెప్పేసి చేస్తున్నాము. ఇదిగో ఆల్రెడీ స్టార్ట్ చేశారు, రండి చూద్దాము. అక్క ఇదేంటి అక్క? మటన్ కుక్కర్ లోనే చేస్తావా? కుక్కర్ లో చేస్తే బాగుంటదా? ఆయిల్ వేసుకుంది ఫస్ట్. ఇదేంటి? బిర్యానీకి చికెన్ కి ఆయిల్ వేసేసుకుంది అక్క. ఇద్దరు మసాలాలు వేస్తున్నారా? వేస్తున్నా. కొంచెం హై హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఏమేమి వేస్తావు? ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా మెంతి కూర, పుదీనా, మెంతి కూర కూడా వేసుకుంటారా? అవును, బాగుంటది. గైస్, నేను మటన్ కర్రీలో కొబ్బరి అండ్ మెంతి కూర వేయడం ఫస్ట్ టైం అనమాట. అంటే తెలుసుకోవడం ఫస్ట్ టైం. నేనైతే ఇప్పటి వరకు మటన్ కర్రీలో అలా చేసుకోము. మా ఇంట్లో ఏంటి అంటే లైక్ ఆంధ్రాలో నాకు తెలిసిన వరకు మెంతి కూర కొబ్బరి వేసుకుంటారేమో, బట్ నాకైతే తెలీదు. బట్ చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటది ఏంటి అనేది. మెంతి కూర అండ్ కొబ్బరి వేసుకుంటే. ఆనియన్స్ వేసేస్తున్నారు.
ఫస్ట్ ఆయిల్ వేసేసిన, మళ్ళీ మసాలా దినుసులు అన్నీ వేసేసిన, ఆయిల్ మళ్ళీ పచ్చిమిర్చి వేసేసాను. ఓకే. ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం మెంతి కూర. మెంతి అనేది మంచిగా అక్క అన్నిట్లో బాగుంటుంది. మెంతికూర మనం కూడా ఇక్కడ నుంచి నెక్స్ట్ టైం రెసిపీస్లో మెంతికూర యాడ్ చేద్దాము. పచ్చిమిర్చి బాగా కట్ చేసుకుంటే మంచిగా ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. కట్ చేసుకొని కొంచెం వేగాలి. ఓకే. వేరే చికెన్ వేసేస్తుంది. చికెన్ అక్క అక్కడ పోతుందంట. ఇప్పుడు మెంతికూర వేసుకుంటుంది. మెంతికూర పుదీనా ఎంత వేసుకుంటారు అక్క? మెంతికూర అంటే కొంచెం వేసుకుంటే చాలా, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఫ్లేవర్ కోసం పుదీనా మెంతి. నువ్వు ఇప్పుడు కేజీ మటన్ కొంచెం నీ దగ్గర 2 kgs. నా 2 kgsకి కొంచెం టేస్ట్ కోసం. మీరు కూడా నాకు తెలిసి చాలా మందికి నా ఫ్రెండ్స్ లో కూడా మెంతికూర వేసుకోరు, బట్ ట్రై చేయండి మీరు కూడా. చికెన్ మటన్ లోకి ఫ్లేవర్ వస్తుందంట, బాగుంటది. ఇదేమో కుక్కర్కి చికెన్ వేసుకున్న తర్వాత ఒక 1/2 hour ఉడికించాలక్క. ఉడికించిద్ది. తర్వాత యాక్చువల్ గా మనం 4 స్టవ్ తీసుకోవాల్సింది. ఇట్లా చేస్తున్నప్పుడు కొంచెం గజిబిజిగా కనిపించట్లేదు కదా, అడ్జస్ట్ అవ్వండి, ఏమనుకోకండి. అండ్ ప్రాసెస్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ గట్టిగా చేస్తున్నా కాబట్టి మీకు అర్థమైపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్ కి. అల్లం వెల్లుల్లి ఇంట్లోనే పట్టుకున్నారు మిక్సీ. సో అల్లం వెల్లుల్లి ఇంట్లోనే మిక్సీ, ఇంట్లోనే, బయట పేస్ట్ కాదు, ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా పట్టారు. సో అది వేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ కొంచెం ఇది వేగాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత పసుపు వేసుకొని మనం మటన్ వేసేసుకుందాం. అంతే. తర్వాత ఉప్పు కారం వేసుకొని అల్లం వెల్లుల్లి వేయగానే స్మెల్ బాగా వస్తుంది, బాగుంటది. ఇంట్లో చేసినాం కదా, బయట తీసుకున్నా అంత స్మెల్ రాదు. చేసుకున్నాం కదా. ఇది కొబ్బరి పొడి, దీన్ని వేయించుకొని మనం మిక్సీ వేసుకుందాం. కొబ్బరి పొడి వేసుకుంటే కొంచెం ఇది ఇంట్లోనే చేసింది అంటే బాగుంటది ఫ్లేవర్, గ్రేవీ కోసం, మటన్ గ్రేవీ కోసం. ఇది కలుగు చెక్క, సాజీరా, లవంగ, విలాచి, బండ పువ్వు అంటారు, ఆకు. అది వేసేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని ఉంచుకుంటే ఎన్ని రోజులైనా బాగుంటది. చూడండి, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. రియల్లీ అక్క వాళ్ళు చెప్పినట్లుగా మీరు ఏ మసాలా అయినా సరే ఇంట్లో పట్టుకుంటేనే ఆ టేస్ట్ కి టేస్ట్ అంత బాగుంటది అనమాట. బయట నుంచి తీసుకుని ఇలాంటి మసాలాలు అన్ని కలిపి కూడా దొరకవు కదా. 15 days వరకు పాడవు. నల్లిపప్పులు వచ్చాయి అక్క? అవును, ఒకటి వచ్చింది. నీకు ఇష్టం కదా నల్లిపప్పు వచ్చింది గాయస్. మటన్ చికెన్ నాకైతే ఎప్పుడెప్పుడు తింటానా అనిపిస్తుంది. ఎందుకంటే అంత ఆకలి అవుతుంది. లైక్ తిన్నా సరే మళ్ళా నాన్ వెజ్ అయినా సరికి ఆకలి వేస్తా ఉంటది. అదిగోండి అక్క కలుపుతుంది చూడండి. ఇప్పుడు అక్క వేసుకున్న ముందే వేసుకుంది కదా, అదంతా బాగా కలిసేలాగా కలుపుతుంది అనమాట. ఉప్పు కారమా? అవును, వేసుకొని ఒక 10 minutes అట్లా వదిలేయాలి. ఆయిల్ వచ్చిన తర్వాత మటన్ లోకి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటది. బాగుంటది. ఇప్పుడు ఉప్పు కారం ఉప్పు తగినంత వేస్తున్నా. ఉప్పు మీరు సరిపడా అంటే 1 kgకి మీకు తెలుస్తుంది కదా అంత వేసుకోండి. అక్క అయితే 1.5 స్పూన్ వేసింది. తగ్గట్టు వాళ్ళు. ఈ కారం కూడా ఇంట్లోనే చేసింది అనమాట, బయట నుంచి ఇది కారు. ఇంట్లోనే పట్టిన కారాన్ని యూజ్ చేస్తున్నాము. మటన్ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. నాన్ వెజ్ ఏదైనా సరే స్పైసీగా ఉంటేనే కొంచెం
చాలా బాగుంటుంది. మనం వెజ్ లో లాగా స్పైసీ తక్కువగా ఉంటే నాన్ వెజ్ అనేది బాగోదు అనమాట. కలుపుతున్నారు చూడండి. నాకైతే చూస్తుంటేనే అబ్బా అనిపిస్తుంది సుమక్క. అవునా? ఎప్పుడెప్పుడు తింటానా అని నాతో పాటు కొంతమంది వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక వచ్చి మటన్ వేసేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఒక 10 minutes వరకు ఆయిల్ పైకి వేలే వరకు కొంచెం అట్లనే పెట్టేది పక్కన. పెట్టిన తర్వాత మసాలా వేసుకొని కావాల్సినంత వాటర్ వేసుకొని మనం క్యాప్ పెట్టేసుకోవాలి. విజిల్ పెట్టేసుకున్న తర్వాత 3 విజిల్స్ వచ్చిన తర్వాత గైస్ ఇదిగోండి, ముందు ఎవరైనా సరే లైక్ మటన్ ఇలా ముందే మ్యారినేట్ చేసేసి పెట్టేస్తారు విజిల్స్ కోసం. అప్పుడు ముక్కు పట్టదు. బట్ అక్క చూడండి, ఆయిల్ వేసి అన్ని మసాలా వేసి కలుపుకున్న తర్వాత ఒక 10 minutes తర్వాత మూత పెట్టి విజిల్స్ 3 వరకు రానిస్తారంట. సో ఇప్పుడైతే 10 minutes అట్లా ఉడకనిద్దాము. నీ దగ్గర వరకు వచ్చింది సార్ అక్క? అదే చికెన్ ఉడుకుతుంది. ఇది ఉడికేలోపు మనం రైస్ రైస్ 2 kg చికెన్ కి 2 kg బాస్మతి రైస్. 2 kg చికెన్ కి 2 kg బాస్మతి రైస్ బాగుంటుంది. వాష్ చేసేసుకున్నాము. ఒక గ్లాస్ బాస్మతి రైస్ కి 1.5 వాటర్ పోసుకోండి. అప్పుడు మనకి విరవిరలా అంటే లైక్ మెత్తగా అవ్వకుండా 90% ఉడకాలి. మళ్ళీ దాంట్లో ఉడుకుతుంది కదా. సుమక్క స్మెల్ వస్తుంది బాగా. ఇప్పుడు అయిపోయిందా? తినేయచ్చా? లేదు అవ్వలేదా? ఇంకా ఇప్పుడు ఆయిల్ పైకి వేయండి. తర్వాత ఇప్పుడు ఆనియన్ పేస్ట్ కొత్తగా ఉంది అక్క వంట అనేది. గైస్ నేనైతే ఆనియన్స్ ముందు ఆయిల్ లో వేయించుకుంటా. బట్ ఇప్పటి నుంచి ఇలా చేస్తా గైస్, ఎందుకంటే కూర అయిపోయింది అనుకున్నా. లేదు ఇప్పుడు 2 విజిల్స్ రావాలి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ అక్క. ఆనియన్ పేస్ట్. ఇప్పుడు కొబ్బరి వేయించుకుని పొడి పట్టుకున్నారు. అది పొడి ఎంత వేసుకోవచ్చు అక్క? అంటే కావాల్సినంత గ్రేవీ కోసం మనం ఇంట్లో మెంబర్స్ ని బట్టి ఎంతమంది ఉన్నారని దాన్ని బట్టి మనం గ్రేవీ కోసం అంత కొంచెం ఇంత వేసుకోండి, సరిపోతుంది. దీన్ని బాగా కలుపుకోవాలి. అబ్బా ఓ మై గాడ్ గైస్, తెలంగాణ మటన్ తెలంగాణ అంటారు కదా, అది నిజం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంత స్మెల్ వస్తుంది చేస్తుంటే. మళ్ళీ పెట్టేసుకోవాలక్క. పెట్టేసుకోండి. ఇది కొంచెం సిమ్ లో పెట్టుకోవాలి. సిమ్ లో పెట్టేసుకొని మసాలాలు వేసుకుంది కదా అక్క, మళ్ళీ పెట్టేసి ఒక 10 minutes ఉంచాలక్క. 10 minutes. సో మసాలాలు వేసేసుకొని అక్క కొబ్బరి పొడిను అల్లం ఏంటక్క ఆనియన్ పేస్ట్ పేస్ట్ వేసేసుకొని కలుపుకొని బాగా పెట్టేసింది. మూత పెట్టేసింది. ఒక 10 minutes మసాలా ఉంది, గరం మసాలా ఉంది. కొంచెం వాటర్ పోసే ముందర గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడైతే 10 minutes అలా ఉంచుతావు. 10 minutes సిమ్ లోనే ఉంది. సిమ్ లో ఉడికియాలి, హైలో ఉడికియద్దా? లేదు, కింద అడుగంటుంది. అడుగంటుంది. మొత్తం సిమ్ లోనే ఉడికియాలి. నీ దగ్గర వరకు వచ్చింది అక్క? చికెన్ ఉడుకుతుంది. ఓకే. చికెన్ బిర్యానీ ఒక 15 minutes ఉడికింది. అక్క లివర్ ఉందా? ఉంది. లివర్ నాకు గైస్. అందులో నల్లి బొక్క నాకు, చికెన్ లో లివర్ నాకు. ఓ లెగ్ పీస్ ఇది మొత్తం ఉడికిచ్చేస్తారు అక్క? కొంచెం అంటే ఎంత పర్సెంట్? 50%. చికెన్ ని మనం 50% వరకు ఉడికించుకుంటాము. ఇటువైపు రైస్ ఎక్కడ పెట్టావు అక్క? రైస్ ఇప్పుడు పెట్టేస్తావా? గైస్ మంచి స్మెల్ వస్తుంది సుమక్క. అవునా? నాకు ఇలా చేసి పెడితే మంచిగా తింటాను. చేసి పెడతాం. ఇంకా నీకు అన్ని వంటలు వచ్చక్క? కొన్ని వచ్చు. అన్నొచ్చు గైస్. అబద్ధం చెప్తాను, అన్నొచ్చు. నాన్ వెజ్ బాగా చేస్తా. ఏమేమి చేస్తావు? చికెన్, మటన్, బోటి, చికెన్, ఫిష్, తలకాయ ఫిష్ చేస్తావు అక్క? ఫిష్ ఫ్రై. గైస్ నేను ఫిష్ రెసిపీ కూడా పెట్టబోతున్నా చూడండి. ఫిష్ ఇది కట్ చేపిస్తా అక్కడితో. ఓకే అక్క, నీకు రైస్ పెట్టావా? రైస్ ఫస్ట్ రైస్ వాటర్ వేసేసుకున్నా. కొంచెం ఆయిల్ ఎందుకు అక్క? ఉడకడానికి, అంటే అంటుకోదు. రైస్ అంటుకోకుండా మసాలా కొంచెం జీలకర్ర, ఓకే, కొంచెం సాజీరా, సాల్ట్ తగినంత, సాల్ట్,
స్పూన్ మీకు తెలిసిపోద్ది కదా ఎంత రైస్కి ఎంత సాల్ట్ పడుతుంది అని 2 kgs కి మీరు అట్లా వేసేసుకోకండి అక్కడికి తెలుసు అంటే కాబట్టి నేను వేసేసిన. నెయ్యి వేస్తారా కొంచెం నెయ్యి స్మెల్ కోసం. ఓకే నెయ్యి. సో నెయ్యి స్మెల్ వేసినప్పుడు ఏంటి అంటే మంచిగా వస్తుంది అనమాట, అందుకే స్మెల్ బాగా వస్తుంది. సో నెయ్యి టేస్ట్ కూడా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. అది మొత్తం ఎంత సేపు ఉడికించుకుంటారు? ఒక 80% ఉడికించుకోవాలి. 80% అయితే రైస్ ని ఉడికించుకోవాలి, బాస్మతి రైస్ ని. మళ్ళీ చికెన్ వేసేసి పెట్టేస్తాం. ఓకే నీదా ఇక్కడ వరకు వచ్చింది అక్క? అయిపోయిందా? ఇంకా ఆగురా బాబు. అవునా? ఇప్పుడు ఫ్లేవర్ కోసం గరం మసాలా ఇందాక చెప్పినాం కదా. అవునవును. అది కొంచెం వేస్తున్నా, ఎందుకంటే ఆల్రెడీ కొబ్బరి పొడి వేసినాం కదా. ఇది వేసి జస్ట్ ఒక 5 minutes. సో ఇందులో మసాలా వేసిందా? ఫ్లేవర్ కోసం గరం మసాలా వేసిన. గరం జస్ట్ ఒక 5 minutes ఉంచేసి ఇంకా ధనియా పౌడర్ అలాంటివి ఏం అక్కర్లేదు, అన్ని ఇందులోనే ఉన్నాయి. ధనియా పౌడర్, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క అన్ని ఇందులోనే. ఇందులోనే ఉన్నాయి. వావ్, మసాలా అన్ని పెట్టేసింది గైస్ అక్క. పెట్టేసిన తర్వాత జస్ట్ ఒక 5 minutes అయిన తర్వాత వాటర్ పోసేసుకొని మనం విజిల్ పెట్టేసుకుందాం. ఓకే మళ్ళీ ఒక 5 minutes ఉంచుకున్నాను. ఓకే వాటర్ దేనా? వాటర్ నేను తెస్తా గైస్. బాటిల్ గాయస్ ఇక్కడ పట్టుకుందాం తీసి. సో వాటర్ ఇద్దాము సుమక్కకి. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం తగినంత. ఎంత? ఇంత మొత్తం అంటే లైక్ కర్రీకి మునిగే వరకు వేసినట్టుంది అక్క. మనకి మనుషులను పెట్టేసుకోవాలి కదా అక్క ఎంతమంది అనేది. ఇక్కడ చేసిపోయి అన్న వాటర్ ఇంకా చాలు కొంచెం పోయితావా? ఇప్పుడు తగినంత ఇది మటన్ మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సింక్ ఉంది కట్ చేయి. ఉప్పు చూడు అక్క. అవసరం లేదు, చూడు నువ్వు చూసి చెప్పు. కొంచెం వేస్తా. కుక్కర్ మూత పెట్టేసే ముందు కొంచెం మనం ఉప్పు చూసుకుంటే బాగుందా గైస్? యమ్మీ. పెట్టేసుకొని సిమ్ లో పెట్టేసుకొని 3 విజిల్స్ రావాలి. కొంచెం పెట్టుకోవాలి హై ఫ్లేమ్ లో, కొంచెం సిమ్ లో కాకుండా మరి ఎక్కువ కాకుండా మీడియం లో పెట్టుకొని పెట్టేసుకొని 3 విజిల్స్ రాని. 3 విజిల్స్ అంతే. కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం. రెడీ అయిపోయింది మన మటన్ కర్రీ. ఇంకొక 5 minutes లో అయిపోతుంది. నీదక్క బిర్యానీ 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 అయింది. రైస్ ఉడికిపోతే అందులో వేసేసేయాలి. రైస్ ఉడికిపోతే రైస్ వేసినావా? రైస్ కొద్దిగా ఉడికిన తర్వాత కొంచెం లేయర్ చేస్తా అన్నట్టు అంటున్నా. ఆల్మోస్ట్ 50 to 60% కుక్ అయిపోయింది అనమాట చికెన్ బిర్యానీకి. ఇప్పుడు దీనిలోకి మనం తీసేసుకొని, ఎందుకంటే ఈ బౌల్లో వండుతున్నాము మేము బిర్యానీ. ఇప్పుడు దీనిలోకి తీసేసుకొని లేయర్స్ గా దీనిలో వేసి బిర్యానీ కుక్ చేస్తాము. ఆల్మోస్ట్ 60% కుక్ అయింది. ఉడికిపోయింది చిన్నగా ఉడికిపోయింది. కాలుతుంది అక్క? లేదు అయ్యో మామ్స్ హ్యాండ్ అంటారు కదా అట్లా అనమాట. కాలట్లేదు అంట చెయ్యి దీంట్లో పెట్టినా. ఉడికిపోయింది. ఓకే ఉడికింది. దీన్ని తీసుకెళ్లి పక్కన పెడదాము. పక్కన బౌల్స్ లేవు గాయస్, అందుకే మేము ఉన్న బౌల్స్ లోనే అడ్జస్ట్ చేసుకుంటున్నాము. ఓకే దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రైస్ అవుతుంది. రైస్ ఉడుకుతుంది. రైస్ అయ్యాక దానిలో లేయర్స్ వేసుకుంటాము. మనకి ఈ లోపల కుక్కర్ 3 విజిల్స్ రావాలన్నమాట మటన్ కి. 3 విజిల్స్ వచ్చాక మటన్ కర్రీ అయిపోతుంది. అది అయ్యేలోపు ఇది కూడా అయిపోతుంది. అండ్ చికెన్ బిర్యానీని మటన్ కర్రీ వేసుకొని కుమ్మేద్దాం. ఏం ఆలస్యం బాగుంటది. క్రేజీ ఉంటది కదా. నా కోసం ప్రేమగా చేసి పెడుతున్నారు అనమాట ఈ రోజు. మంచిగా కడుపు నిండా తింటాను. అలాగే ఎలా చేశారు అనేది కూడా మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సుమక్క సోనియక్క చక్కగా సెలబ్రిటీస్ అయిపోతారు. మీ వంటలన్నీ రెసిపీ షేర్ చేయండి. మా ఊరి వంటకు పిలుస్తారు మిమ్మల్ని. గాయస్ 3 విజిల్స్ వచ్చేసినాయి అంట. ఇందాక నుంచి పిలుస్తున్నారు నన్ను.
ఇప్పుడు ఆఫ్ వేస్తున్నా స్టవ్. అయిపోయిందా కర్రీ? అవును అయిపోయింది. కర్రీ అయిపోయిందంట గైస్. కొత్తిమీర వేసుకొని టేస్ట్ చేయడమే. ఓకే తీసుకో. స్మెల్ అయితే క్రేజీ గైస్. 3 విజిల్స్ వచ్చేసినాయి కదా అక్క? అవును 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలని చెప్పాను కదా. 3 విజిల్స్ వచ్చేసినాయి. ఇది గ్యాస్ అంతా పోవడానికి ఇలా పెట్టామన్నమాట. తీసాక కర్రీ అయిపోద్ది. జస్ట్ కొత్తిమీర వేసుకుంటే డిజైన్ చెప్పాడు. కర్రీ అయితే అయిపోయింది ఫైనల్ గా. చాలా ఈజీగా చెప్పింది కదా మన సుమక్క. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి అట్లా. ఎలా సుమక్క మటన్ స్పెషలిస్ట్ అన్నమాట. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర అయిపోతుందా? అయిపోయింది. వావ్, ముడుకు ఉడికిందా? పక్క ఉడుకుతుంది అక్క? ఉడుకుతుంది. మటన్ పీస్ అన్నమాట ఫైనల్ గా. ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు తిందామా అని. నాకు కాలుతుంది. చూద్దాం. చిన్నగా చిన్న తీసుకో. సుమక్క ఎంత బాగుంది అసలు. కరెక్ట్ ఉడికింది అక్క. అవును అసలు చెక్ చేయి నీకు అంటే తెలుసుకోండి. అలవాటు అయిపోయింది. అలవాటు కాబట్టి కనీసం మొక్క ఉడికిందో లేదో కూడా చూడలేదు. ఎగ్జాక్ట్ 3 విజిల్స్ కి దింపేస్తుంది అనమాట. మటన్ చూడండి ఎట్లా ఆయిల్ తో ఎంత యమ్మీగా కనిపిస్తుందో చూడండి గైస్ ఒకసారి. ఎప్పుడు ఇష్టమైన గైస్ అక్క నా నల్లిబొక్క. నీ ఫేవరెట్ నల్లి బొక్క. నా ఫేవరెట్ నల్లిబొక్క రెడీ అయిపోయింది. అప్పుడు మంచిగా బిర్యానీ అవగానే తినేస్తాం. తొలొక్క తొందరగా బిర్యానీ అయిపోయింది. 90% అయిపోయిందా? కొంచెం ఉడకాలి. కొంచెం 10 minutes ఉడికితే ఇంకొక 10 minutes ఉడికితే అయిపోతుంది. రైస్ అయిపోతుంది. రైస్ తీసుకెళ్ళి బిర్యానీ చేసేస్తాము. చికెన్ బిర్యానీ కోసం ఉడికిపోయిన చికెన్ తింటూనే ఉన్నాయి. దాని నుంచి అవ్వగానే కుమ్మేస్తా. సోనక్క కొంచెం ఉడకాలి. ఇంకొక 10 minutes లో రెడీ. నేను బాగుంది అక్క. బాగుంది కదా? మొత్తం బాగుంది. మీకు నోరు అవుతుంది కదా? వెనకాల వీడియో చూసే వాళ్ళందరికీ నోరు అవుతుంది కదా నేను ఏంటంటే. అంటే మీరు కూడా రండి వీడియోలోకి. రావాలి సిగ్గుపడద్దు. హాయ్ చెప్పండి మన ఫాలోవర్స్ అందరికి. హాయ్. తింటారా మరి? మన చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకో సుమక్క వచ్చేసి మటన్ కర్రీ చేసింది. సోను ఒక చికెన్ బిర్యానీ చేసింది. ఎలా చేస్తారు మరి వీళ్ళు చేసినప్పుడు ఎప్పుడన్నా తిన్నారా మీరు? తిన్నాం. మరదలే మా చెల్లెలు మరదలేదా చేసిన తిన్నాం. బాగా చేస్తారా? బాగానే చేస్తారు. మీరేం కూరలు బాగా చేస్తారు? చెప్పు. మీరేం కూరలు బాగా అన్ని మంచిగా చేస్తాం. మీకు ఏ కూర ఇష్టం అండి బాగా? పప్పు. నాన్ వెజ్ తినరా? అయ్యో ఎందుకు గైస్ నాన్ వెజ్ అసలు తినరంట? చిన్నప్పటి నుంచి తినలేదా అండి? తిన్నా కానీ మధ్యలో బంద్ చేసిన. ఎప్పుడు బంద్ చేస్తారు? ఎన్ని ఇయర్స్ అయింది? చెప్పు. 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు అయిందంటే గైస్ నేను అసలు ఒక్క 10 రోజులు కూడా ఉండలేదు. 10 years నుంచి ఆంటీ నాన్ వెజ్ తినట్లేదు. ఎందుకండి? ఏమన్నా మొక్క లేదు, హెల్త్ కోసం మానేశారంట. సో మనం మాత్రం మానలేము. ఎందుకంటే తెలిసిందే కదా మన అందరం నాన్ వెజ్ లవర్స్. మేము నలుగురు తింటాం గైస్. మీకు ఏం కర్రీ ఇష్టం ఆంటీ? చికెన్ కర్రీ చేస్తా. చికెన్ మటన్ కర్రీ అన్ని చేస్తారనమాట. మొత్తం కూడా పాలకూర ఫ్రై, మెంతికూర ఫ్రై, అదేంటి గంగవాళి పప్పు, మీకు బీరకాయ ఫ్రై చేస్తా. పెద్ద టమాటా కర్రీ అంటే బాగా ఇష్టం. మేము తీసి వండితే చాలా బాగా తింటాడు. సో గైస్ మీకు వీళ్ళ నుంచి ఏమి రెసిపీస్ కావాలి అనేది కింద కమెంట్ చేయండి. వీళ్ళతోనే మంచి మంచి రెసిపీస్ అన్ని చేయించి మీకు ఎలా కావాలంటే అలా రెసిపీస్ వీళ్ళు చేసి పెడతారనమాట. సో మీరు కూడా చూసుకొని చేయొచ్చు. ఎలా అంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా ఎలా వండుకోవాలి ఏంటి అనేది. నేనైతే వీళ్ళ దగ్గర కొత్తగా అంటే
నా వంట స్టైల్ వేరే ఉంది, వీళ్ళు చేసేది వేరే ఉంది అనమాట. సో తెలంగాణ వాళ్ళు ఎలా చేస్తారనేది నేను నేర్చుకుంటున్నా. మీరు కూడా తప్పకుండా ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ఇప్పుడు మటన్ కర్రీ అలాగే చికెన్ బిర్యానీ అయితే మీరు కూడా ట్రై చేయండి. ఆంటీ సుమక్క అయితే మటన్ కర్రీ చేసేసింది. సో మనం ఇంకేం మాత్రం ఆలోచన చేయకుండా తినేద్దాం. అయ్యో మీరు తినరు కదా నాన్ వెజ్ ఎలా? తినకుండా మరి పన్నీర్ కర్రీ